ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 13 కోట్లకు పైగా భూగర్భ డ్రైనేజీ పనులను చేసేందుకు టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ ముందుకొచ్చారని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థాలు తెలిపారు. శనివారం హెచ్బి కళ్యాణ మండపం దగ్గరలో డ్రైనేజీ నిర్మాణ పనులకు పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థాలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ కూడా డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రాలయంలో శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ పనుల నిర్మాణ బాధ్యతలు టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ నిర్మాణం చేపడుతున్నారని, అందుకు డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రంగనాథ్ చేపడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ తుంగభద్ర నదిలో కలవకుండా మంత్రాలయం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో మురుగునీటిని నిల్వ చేసి అక్కడ డ్రైనేజీ నీటిని శుద్ధి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ సురేష్ కోనాపూర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రణాళికను సిద్ధం చేసి మంత్రాలయ గ్రామ పారిశుద్ధ్యం మరియు రోడ్డు గాని ఇతర స్థలంలో గాని ఎలాంటి అపరిశుద్ధత లేకుండా శుద్ధమైనటువంటి వాతావరణం ఉండాలి. మరియు ఈ డ్రైనేజ్ వాటర్ ను నదికి కలపకూడదు, నదీ తల్లిని అపవిత్రం చేయకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాం. దీనికి ఫండింగ్ ద్వారా ఈ పనిని చేయడానికి భారత ప్రసిద్ధ ఉద్యమ క్షేత్రంలో ఒకటైనటువంటి టాటా గ్రూప్ అయినటువంటి టీసీఎస్ కంపెనీ వాళ్ళు చంద్రశేఖర్ గారు దీనికి ఆమోదం తెలిపి ఈ మొత్తాన్ని తామే భరించి ఈ డ్రైనేజీను చేసివ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అయితే దీన్ని రూపకల్పన మరియు ఈ కార్యక్రమం ఎగ్జిక్యూషన్ దీన్ని ఎవరు చేయాలి అనేటప్పుడు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బెంగళూరు నివాసులు గొప్ప ఆర్కిటెక్టు, మళ్ళా దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టము దీనికి పెద్ద అనుభవం ఉన్నటువంటి రంగనాథ్ గారు వారు మనకు దొరికారు. వారి ద్వారా దీనికి లెవెల్ ఒక మెజర్మెంట్స్ కానీ, పైప్ లైన్ కానీ, రూట్స్ కానీ, తర్వాత ఎక్కడెక్కడ చేంబర్స్ చేయాలి, ఇవన్నీ విషయాలు వారే దగ్గరుండి చూస్తూ ఈ ప్రణాళికను రూపొందించారు. దానికి ఈరోజు సాంకేతికంగా భూమి పూజను మేము చేశాము. ఇక నుండి ఈ పని మొదలవుతుంది. దాదాపుగా జూన్ మాసం లోపల ఈ పని పూర్తి అవుతుంది. ఎందుకంటే మంత్రాలయం నుండి దాదాపుగా 2 కిలోమీటర్లకు పైగా వెళ్లి అక్కడ ఎస్టీపీ ఒక యూనిట్ చేసి అంతా ఆ నీళ్లనన్నిటినీ శుద్ధం చేసి చాలా ప్యూరిఫై చేసేటువంటి ఒక ప్రాజెక్టు కూడా ఇది అయింది. అందువలన దీనికి మంత్రాలయ గ్రామస్తులు కానీ, యాత్రార్థులు కానీ, అలాగే ఇక్కడ నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించాలి. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ లైన్లో సక్రమంగా నీళ్లను వదులుతూ చెత్తా చెదారం లేకుండా ఏం పడితే అది ఈ డ్రైనేజీల్లో వేయకుండా, ప్లాస్టిక్ లేకుండా దీన్ని బాగా కాపాడుకున్నట్టయితే శాశ్వతంగా మంత్రాలయానికి, మంత్రాలయ గ్రామానికి ఒక ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది లభిస్తుంది. దీనికి ఫండింగ్ ఇచ్చినటువంటి టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ గారిని, అలాగే ఈ ప్రాజెక్టును తామే ఉండి నిర్వహిస్తున్నటువంటి రంగనాథ్ గారిని, మా మఠం సీవింగ్ మేనేజర్ గారు సురేష్ మరియు ఇంజనీర్ విభాగస్తులైనటువంటి సురేష్ గారిని, ఇతర సిబ్బందిని వారినందరినీ మనసారా దీవిస్తూ ఈ కార్యక్రమం త్వరగా నిర్విఘ్నంగా చక్కగా జరగని భగవంతుని ప్రార్థిస్తున్నాను.